హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వంశీ తన్నీరు. సో ఎవ్రీ వీక్ ఒక టెంపుల్ అనేది ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం కదా. లాస్ట్ వీక్ అయితే శ్రీశైలం అయింది. టుడే వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ అమ్మవారి టెంపుల్, ఏడుపాయల అమ్మవారు, దుర్గా భవానీ మాత. సో అమ్మవారి టెంపుల్ వచ్చేసి నేను ఉండే ప్లేస్ నుంచి 70 కిలోమీటర్స్ వస్తుంది. మెదక్ డిస్టిక్, మెదక్ టౌన్కి దగ్గరలో ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, ఇంకేమైనా విశేషాలు ఉంటే వెళ్తూ మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మనం ఓఆర్ పై ఉన్నాం. ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్లీ 70 కిలోమీటర్ వస్తుంది. పక్కన మనం గమనించవచ్చు, సిటీలోనే అతిపెద్ద ఎయిర్ ఫోర్స్ మెదక్ హైవే మీద ఉంటుంది. ఇక్కడ వెళ్ళే దారిలో హైవేపై ఒక టోల్ కూడా మనకు ఉంటుంది. మనం సిటీ అయితే ఆల్మోస్ట్ దాటేసాము. ఇక్కడ వచ్చేసి మనకి ఇప్పటిదాకా డబుల్ రోడ్ ఉండే కదా, ఇక్కడ నుంచి సింగల్ రోడ్డు. సో వ్యూ కూడా మనకి రోడ్ పాయింట్స్ మొత్తం రోడ్ 30 కిలోమీటర్స్ ఓన్లీ అని చెప్పేసి బోర్డ్స్ ఎక్కడెక్కడ బోర్డ్స్ పెట్టేశారు. మనం ఆల్మోస్ట్ 70 వెళ్తున్నాము. ఎక్కడ చూసినా ఇదంతా వన్ వే రోడ్డు, జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలా. సో ఇలాంటి రోడ్లు జాగ్రత్తగా ఉండాలి. మొత్తం కర్వ్స్ ఉన్నాయి ఎక్కడ చూసినా. నైట్ టైం వ్యూస్ బాగుంటాయి. లుక్ అనేది బాగుంటుంది ఈ ఏరియాది. నైట్ జర్నీ చాలా బాగుంటుంది ఇలాంటి రోడ్లలో. కాకపోతే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, స్లోగా. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం, ఇక్కడ యాక్సిడెంట్ అయినట్టుంది. అంటే రోడ్లలో అయితే మనం ఓవర్టేక్ చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎవరైతే ఫ్యామిలీస్తో వస్తారో వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి అండ్ రోడ్ మీద. ఇక్కడ చూడవచ్చు, ఈ విజువల్స్ వర్షాకాలంవి. వర్షాకాలంలో అమ్మవారి గుడి మునిగిపోతుంది. ఇక్కడ మంజీరా నది 7 పాయలుగా విడిపోయి ప్రవహిస్తుంది. అందుకే అమ్మవారిని ఏడుపాయల అమ్మవారు అని అంటారు. గుడి 7 పాయల మధ్యలో ఉండడం వల్ల గుడి మూసివేస్తారు వర్షాకాలంలో. అయిపోయినామన్నమాట టెంపుల్ ప్రాంగణంలోకి. ఇవన్నీ షాప్స్ అండ్ మీకు అండర్ ఇవన్నీ రెంట్ కూడా ఇస్తారు. ఇవన్నీ ఇక్కడ నీడకు కానీ వండుకొని తినేటోళ్ళు ఉంటారు కదా వాళ్ళకు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే, మీరు ఆర్డర్ ఇచ్చేసి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేంత లోపల మీకు వండి పెట్టమంటే వండి కూడా పెడతారు. మీరు ఇంకా ఇక్కడ నియర్ బై అటు సైడ్ జంగల్ సైడ్ మొత్తం కూర్చునే ప్లేస్లు ఉంటాయి. అటు సైడ్ వెళ్ళి కూర్చొని తినేసి రావచ్చు అన్నమాట. ఇది డ్యామ్కి పోయే రూటు, చిన్న డ్యామ్కి. సో అయిపోయిన తర్వాత చూపిస్తుంది అది. ఇంకా ముందరికి వెళ్ళి రైట్ తీసుకుంటే టెంపుల్కి వెళ్ళిపోతాం అన్నమాట. బైక్ లోపల దాకా అలౌడ్ ఉందో లేదో నాకు తెలియదు. అండ్ ఉంటే గిట్ట తీసుకెళ్తా, లేకుంటే గిట్ట బై వాక్ వెళ్ళిపోతాం, పర్లేదు. చూడండి, వీళ్ళందరూ ఇది రెంట్కి తీసుకొని ఇక్కడ ఉండి వండిపించుకొని దర్శనం చేసుకొని వండిపించుకొని తినొచ్చిన వాళ్ళే. ఈ షట్టర్లు ఇవన్నవే. ఇక థర్స్డే కదా, అంత క్రౌడ్ ఏమి ఉండదేమో అనుకున్నా. బట్ పబ్లిక్ అయితే వస్తున్నారు బాగానే. అన్ని షట్టర్లు కూడా ఫుల్ అయిపోయి ఉన్నాయి. ఇక్కడ కింద ఎవరు వస్తారంటే మ్యాక్సిమం ఫ్యామిలీలు తక్కువ వస్తాయి అండ్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఎక్కువ వస్తారు. ఎందుకంటే వండుకొని తిని తాగి ఒక వైబ్ ఎంజాయ్ చేసి వెళ్ళిపోవడానికి అయితే చాలామంది వస్తారు, ఫ్రెండ్స్ సర్కిల్ ఇట్లా. సో ఇవన్నీ ఇవే కిరాయికి ఇస్తారు. మీకు గంజులు కూడా కిరాయికి ఇస్తారు. మీకు కావాల్సిన ప్రతి ఐటెం దొరుకుతుంది. చికెన్ సెంటర్లు ఉంటాయి. లేదు వాళ్ళ దగ్గర చికెన్ కొట్టించుకొని ఇక పక్కన వాళ్ళ దగ్గర వండిపించుకొని బయటకు తీసుకుపోతా అనుకుంటే అట్లా కూడా తీసుకెళ్ళచ్చు. వీళ్ళందరూ వాళ్ళే వండించేటోళ్ళే. మీరు ఓన్లీ చికెన్ కొనుక్కొచ్చి ఇచ్చేస్తే ఇక్కడ వండి ఇచ్చేస్తారు అన్నమాట. అదిగో ముందట కనిపిస్తుంది చూడండి ఈ టెంపుల్. అది కొంచెం డౌన్లో ఉంటుంది. అంటే అది ఎడపాయలు అంటారు కదా, చిన్న చిన్న కాలువల టైప్ ఉంటాయి. సో
అది దాటిన తర్వాత ఉంటుంది టెంపుల్. ఇక్కడ కనిపిస్తుంది మాత్రం మొత్తం అదే. టెంపుల్ చాలా చిన్నగా ఉంటుంది. పబ్లిక్ అయితే మస్తు చాలామంది వచ్చారు. పబ్లిక్ ఏం ఉండరేమో అనుకున్నా, పబ్లిక్ బాగానే వచ్చారు. అంటే బండ్లు చూసి అర్థమైపోతున్నాయి. ఎంట్రన్స్ ఇక్కడికి వెళ్ళి ఉంటుంది, ముందరికి వెళ్ళి. నాకు తెలిసి బండ్లు అలౌడ్ లేదేమో, చూస్తా. ఓ మనం అక్కడి నుంచి వస్తే ఇలా డైరెక్ట్ వచ్చేది. ఉన్నాయిలే, బైక్లు అయితే పోతున్నాయి. ఇదిగోండి. సో గాయ్స్, అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. వీక్ డేస్లో వెళ్ళాం కాబట్టి అంతగా రద్దీ అయితే లేదు, కానీ అదే వీకెండ్లో వెళ్ళుంటే చాలా రద్దీగా ఉంటుంది. బోనాలతో భక్తులు పోటెత్తుతారు.